నమస్కారం మిత్రులారా. వివేకానందుడి బ్రహ్మచర్య రహస్యాలు 7 రోజుల పవిత్రమైన యూట్యూబ్ సిరీస్లో అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టమైన 7వ రోజుకు మీ అందరికీ స్వాగతం. గత 6 రోజులుగా మనం స్వామి వివేకానంద గారి అమృత తుల్యమైన ఆలోచనల ద్వారా ఒక అద్భుతమైన జ్ఞాన ప్రయాణం చేశాం. బ్రహ్మచర్యం అంటే శారీరక నిగ్రహాన్ని దాటిన సింహ గర్జన అని తెలుసుకున్నాం. ఆయన అపారమైన ఏకాగ్రత, ఫోటోగ్రాఫిక్ మెమరీ వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకున్నాం. గొర్రెల్లా బతకడం మానేసి సింహంలా గర్జించే శ్రద్ధ మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందాం. కాశీ కోతుల సంఘటన ద్వారా భయాన్ని జయించే అభయం అనే అస్త్రాన్ని చేపట్టాం. మనస్సు అనే పిచ్చి కోతిని శిక్షణ ఇచ్చే సాక్షి భావాన్ని నేర్చుకున్నాం. దేశాన్ని మార్చే ఆదర్శ యువతగా ఎలా మారవచ్చో ప్రతిజ్ఞ చేశాం. ఈరోజు ఈ సిరీస్ ముగుస్తుంది, కానీ మీ జీవితంలో బ్రహ్మచర్య సాధన అనే అసలైన అధ్యాయం ఈరోజే ప్రారంభమవుతుంది. నేర్చుకున్న జ్ఞానాన్ని కేవలం ఒక వీడియోగా చూసి వదిలేయకుండా మీ జీవితాంతం ఒక వ్రతంలా పాటించాలి. వివేకానంద స్వామి వారు తన అంతిమ శ్వాస వరకు యువతకు ఇచ్చిన ఆ అమర సందేశం ఏమిటి? ఈరోజు వీడియోలో ఒక గొప్ప ముగింపు మన జీవితాలను శాశ్వతంగా మార్చే ఈ అంతిమ రహస్యాలను తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అత్యంత ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. స్వామి వివేకానంద గారు తన జీవిత కాలంలో ఉపనిషత్తుల నుండి ఒకే ఒక మంత్రాన్ని సమస్త ప్రపంచానికి బిగ్గరగా వినిపించారు. అదే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. అవేక్, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేలుకొనండి, మీ గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. ఈ మాట కేవలం ఒక స్లోగన్ కాదు మిత్రులారా, ఇది మీ నరాల్లో ప్రవహించే రక్తాన్ని నిప్పులా మార్చే ఒక అమృత మంత్రం. వివేకానంద స్వామి అంటారు, నువ్వు ఆత్మవిశ్వాసంతో, పవిత్రతతో ఒక అడుగు ముందుకు వేస్తే నీకు సహాయం చేయడానికి సమస్త విశ్వం సిద్ధంగా ఉంటుంది. ఆయన అంటారు, సోమరితనంతో కూర్చొని నీ ప్రారబ్ధాన్ని తిట్టుకోవద్దు. నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. జీవితం చాలా చిన్నది, కానీ ఆత్మ అనంతమైనది. బ్రహ్మచర్యం ద్వారా నువ్వు సంపాదించిన ప్రశాంతతను, ఓజస్సును కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలకు పరిమితం చేయకండి. మీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అర్పించుకోండి. వివేకానందుడి దృష్టిలో ఆదర్శవంతమైన మరణం అంటే తన శక్తినంతా సమాజ శ్రేయస్సు కోసం దారపోసి నిశ్చింతగా కన్నుమూయడమే. చాలామందికి ఒక పెద్ద అనుమానం ఉంటుంది. మనం వీడియోలు చూసినప్పుడు మోటివేషన్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాత అలవాట్లలోకే వెళ్ళిపోతాం కదా. దాన్ని ఎలా నివారించాలి? ఈ సమస్యకు స్వామి వివేకానంద గారు తన బోధనలో 4 పవర్ఫుల్ లైఫ్ టైం రూల్స్ ఇచ్చారు. నిరంతరం స్వాధ్యాయం. ప్రతిరోజు ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు కనీసం 10 నుండి 15 నిమిషాలు స్వామి వివేకానంద గారి పుస్తకాలను లేదా ఉపనిషత్తుల సారాంశాన్ని చదవండి. మీరు మంచి ఆలోచనలను బ్రెయిన్కి రోజువారీ ఆహారంగా ఇవ్వకపోతే చెడు ఆలోచనలు దాన్ని ఆక్రమిస్తాయి. రోజు మంచి సద్గ్రంథాలను చదవడం అనేది మీ మైండ్కి ఒక షీల్డ్ లా పనిచేస్తుంది. పవిత్రమైన సత్సంగం. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. చెడు అలవాట్లు ఉన్నవారు, మిమ్మల్ని లూజ్ టాక్స్తో డిస్ట్రాక్ట్ చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాన్ని, మీ క్రమశిక్షణను గౌరవించే సజ్జనుల సావాసం చేయండి. ఒకవేళ బయట మంచి స్నేహితులు దొరకకపోతే స్వామి వివేకానంద గారి భావనలనే మీ స్నేహితుడిగా చేసుకోండి. డిజిటల్ డిటాక్స్ మరియు ఇంద్రియ నిగ్రహం. ఈ రోజుల్లో
బ్రహ్మచర్యానికి అతిపెద్ద శత్రువు కంట్రోల్ లేని సోషల్ మీడియా. ఫోన్లో అనవసరమైన రాత్రిపూట స్క్రోలింగ్, అశ్లీల దృశ్యాలు, నెగటివ్ కంటెంట్ దూరంగా ఉండండి. నా కళ్ళు పవిత్రమైనవి, నా మనస్సు శ్రీరాముడి వివేకానందుడి నివాస స్థానం, దీని చేతతో నింపను అని మీ ఇంద్రియాలను స్పష్టంగా కండిషన్ పెట్టండి. నిరంతర సాధన మరియు ధ్యానం, ఇది 4వది. ప్రతిరోజు ఉదయం వ్యాయామం మరియు కనీసం 15 నిమిషాల ధ్యానం తప్పనిసరి. శరీరం చెమట కార్చాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఈ 2 సరిగ్గా ఉన్నప్పుడు మీలోని ఓజోశక్తి నిరంతరం ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. బ్రహ్మచర్య ప్రయాణంలో సాధకులకు ఎదురయ్యే అతిపెద్ద మానసిక సవాలు రీలాప్స్. సాధన చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా మీ మనస్సు లొంగిపోయి మీరు పొరపాటు చేస్తే చాలామంది విపరీతమైన గిల్ట్లోకి వెళ్ళిపోతున్నారు. నా పని అయిపోయింది, నేను వేస్ట్, నా వల్ల కాదు, నేను అని సాధననే వదిలేస్తారు. ఈ విషయం స్వామి వివేకానంద గారు ఇచ్చే ఓదార్పు, ధైర్యం సాటిలేనిది. ఆయన అంటారు, నువ్వు 1000 సార్లు కింద పడితే మళ్ళీ 1001 పైకి లేచి నిలబడు. ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకు. పడిపోవడం పాపం కాదు, పడిపోయి అక్కడే నిరాశతో పడుకొని ఉండటం అసలైన పాపం. ఈ ప్రయాణంలో ఉన్న అడుగు తడబడితే భయపడకండి. ఓహో, నా మనస్సులో ఇంకో ఏదో బలహీనత ఉంది, దాన్ని నేను సరిచేసుకోవాలి అని ఒక సైంటిస్ట్ లాగా విశ్లేషించుకోండి. వెంటనే స్నానం చేసి వివేకానందుడి ఫోటో ముందు వచ్చి నిలబడి, నేను మళ్ళీ నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను, నేను ఓడిపోను అని గంభీరంగా చెప్పుకోండి. మీ సంకల్పం నిజాయితీగా ఉంటే ఆ పరాజయం మిమ్మల్ని మరింత బలవంతుడిగా మారుస్తుంది తప్ప బలహీనుడిగా చేయదు. మిత్రులారా, స్వామి శివానంద గారి 10 రోజుల సిరీస్ మరియు స్వామి వివేకానంద గారి ఈ 7 రోజుల సిరీస్ ద్వారా మనం తెలుసుకున్న పరమ రహస్యం ఒక్కటే. బ్రహ్మచర్యం అంటే ఏదో కోల్పోవడం కాదు, సమస్తాన్ని సాధించే అనంతమైన శక్తిని పొందడం. మీరు బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఈ శరీరం కంచుల నాడీ వ్యవస్థ ఉక్కులా మారుతుంది. మీ మెదడులో ఫోటోగ్రాఫిక్ మెమరీ, పదునైన ఏకాగ్రత సిద్ధిస్తాయి. మీ మాటలో ఒక సత్యం, మీ కళ్ళలో ఒక దైవిక తేజస్సు వెలుగుతాయి. సమాజంలో మీరు అడుగు పెడితే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ సృష్టించబడుతుంది. మీరు ఒక సాధారణ మనిషిగా పుట్టి ఉండవచ్చు, కానీ బ్రహ్మచర్య శక్తి ద్వారా మీరు ఒక మహాపురుషుడిగా, ఒక విజేతగా ఈ లోకాన్ని వీడవచ్చు. వివేకానందుడు వెలిగించిన ఈ జ్వాల ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మిత్రులారా, ఈనాటితో మన వివేకానందుడి బ్రహ్మచర్య రహస్యాలు 7 రోజుల ప్రత్యేక సిరీస్ దిగ్విజయంగా పూర్తయింది. ఈ 7 రోజులు నాతో పాటు ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క సాధకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఈ సిరీస్ ముగిసిన మన బంధం, మన సాధన ఇక్కడితో ఆగవు. ప్రతిరోజు మిమ్మల్ని ప్రేరేపించడానికి, మీ లక్ష్య సాధనలో మీకు తోడుగా ఉండటానికి మా ఛానల్లో మరిన్ని అద్భుతమైన వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈ 7 రోజుల సిరీస్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది? మీలో రగిలిన ఆ కొత్త ఉత్సాహం ఏమిటి అనేది కింద కామెంట్ సెక్షన్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ రూపంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా రాయండి. మీ కామెంట్స్ నాతో పాటు ఈ వీడియో చూసే చాలామంది యువకులకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఈ వీడియోను, ఈ మొత్తం 7 రోజుల ప్లేలిస్ట్ను మీ స్నేహితులకు, మీ వాట్సాప్ గ్రూపులకు, సమాజంలో దారి తప్పిపోతున్న ప్రతి యువకుడికి షేర్ చేయండి. ఒక మనిషి జీవితాన్ని మార్చడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు. మళ్ళీ మనం తదుపరి కొత్త ప్రయాణంలో కొత్త విషయాలతో కలుసుకుందాం. అయితే ఒక్క విషయం, మీరు తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. అప్పుడు మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది, వారు మారే అవకాశాలు ఉంటాయి. పొరపాటున వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని జోక్గా తీసుకున్నా మీరు పట్టించుకోకండి. ఒకసారి పంపించి చూడండి, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కనుక మారితే అంతకు మించింది ఏం లేదు. ఒకవేళ వారిని మిమ్మల్ని నిరాశ చేయాలనుకున్నా మీరు బ్రహ్మచర్య శక్తితో మీరు ఆ నిరాశని ఎదుర్కోగలరు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళందరినీ జ్ఞానంతో నింపేయండి.
స్వామి వివేకానంద గారి పాద పద్మాలకు ప్రణామం చేస్తూ ఉత్తిష్టత జాగ్రత్త పాప్యవరాన్ నిబోధక. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.